సో హాయ్ ఫ్రెండ్స్, లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో మన రజనీకాంత్ గారు నటించిన కూలీ సినిమా అయితే కూడా వార్ 2 ఈ రెండు కూడా ఒకేసారి అయితే రిలీజ్ అయినాయి. సో ఇక వార్ 2 రివ్యూ అయితే చేసేసాం. చూడండి, ఇప్పుడు కూలీ సినిమా విషయానికి వస్తే లోకేష్ కనకరాజ్ మార్క్ అయితే కనబడుతుంది. సో ఫస్ట్ హాఫ్ అనేది కొద్దిగా ఏదైనా ల్యాగ్గా సాగిందా అనే చిన్న డౌట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మూవీ చూస్తున్నప్పుడు మనం ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు కంపేరింగ్గా చూస్తే సెకండ్ హాఫ్ వచ్చేదానికి ఒక డ్రామా, సో ఫస్ట్ హాఫ్ వచ్చేదానికి కొద్దిగా ల్యాగ్ అయిందా అనే చిన్న మైండ్ సెట్లోకి వస్తుంది, ల్యాగ్ అవుతుందా అనేది. సో ఓవరాల్గా మూవీ కనుక చూసుకున్నట్టయితే బాగానే ఉండిద్ది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అయితే రెండు కూడా బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. సో నాగార్జున సైమన్ క్యారెక్టర్లు అయితే విలన్గా అయితే ఇరగదీశారని చెప్పుకోవచ్చు. సో దీంట్లో రజనీకాంత్ ఎంట్రీ ఉంది కదా, అది మనం అనుకున్నట్టు అంత పెద్ద మాస్గా అయితే ఏమి ఉండదు. సో సింపుల్గా ఉండిద్ది. సో ఇంకా బీజిఎం గురించి చూసుకున్నట్టయితే అనిరుద్ధ్ కూడా యాక్షన్ సీన్స్లో చాలా వరకు బీజిఎం బాగా ఇచ్చారు. ఇంకా రెండోది వచ్చేసరికి ఫ్రెండ్స్, మెయిన్గా దీంట్లో అయితే యాక్షన్ ఎలివేషన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి ముందుగా. సో కొంతమందికి మూవీ అయితే డిసప్పాయింట్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఓవరాల్ ఆడియన్స్ ప్రకారం కనుక చూస్తే ఎబో యావరేజ్ అనేది చెప్పుకోవచ్చు మూవీ అయితే. ఇంకా లాస్ట్ 30 మినిట్స్ ఉంది కదా ఫ్రెండ్స్, అదైతే 30 మినిట్స్ అయితే సూపర్గా ఉంది. సో మన క్లైమాక్స్ కదా, ఆ క్లైమాక్సే మెయిన్ ఇంపార్టెంట్. సో నాగార్జున విలన్ రోల్లో అయితే ఇరగదీశారు. సో తన ఎంట్రీ కూడా చాలా బాగుండిద్ది. కాకపోతే థియేటర్లో అయితే ఒకసారి చూడండి. ఇంకా బీజిఎం ఉంది కదా, బీజిఎం కూడా తన ఎంట్రీ వచ్చినప్పుడు బీజిఎం కూడా చాలా అంటే చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్. అక్కడైతే బీజిఎం అయితే బాగా ఇచ్చాడు. తన పాత్ర పేరు వచ్చేసరికి సైమన్. ఇంకా దీంట్లో కూడా ఒక చిన్న ట్విస్ట్ లాంటివి ఉంటాయి, కాకపోతే అది థియేటర్లో చూడండి, అది రివీల్ చేయకూడదు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మోనికా పాట ఉంది కదా, మోనికా పాట కూడా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. థియేటర్లో అయితే ఇంకా కొంచెం వైబ్ వచ్చిద్ది. మనం ఇక్కడ ఈ ఫోన్ మొబైల్లో కానీ పీసీలో కానీ అట్లా చూసేటప్పుడు కాకుండా థియేటర్లో అంటే చాలా అంటే చాలా బాగుంది. దాన్ని కన్ఫామ్గా ఆ సాంగ్ని అయితే మనం అయితే ఎంజాయ్ చేస్తాము. ఇంకా టైటిల్ కార్డ్ లోకేష్ డిజైన్ చేసిన విధానం అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్. సో తన మార్క్ అయితే కనబడుతుంది మూవీ కనుక చూస్తే. లోకేష్ కనకరాజ్ మార్క్, తన మార్క్ అయితే క్లియర్ కట్గా కనబడుతుంది. ఇంకా రెండోది వచ్చేసరికి ఫ్రెండ్స్, రజనీకాంత్ దీంట్లో 1 మ్యాన్ షో చేశారని చెప్పుకోవచ్చు. సో మూవీ మొత్తం మ్యాక్సిమం తన భుజాల మీద అయితేనే వేసుకున్నారు, తన మీదే నడిచిద్ది మెయిన్ స్టోరీ మొత్తం. ఇంకా రెండోది వచ్చేది ఫ్రెండ్స్, అమీర్ ఖాన్ ఎంట్రీ ఉంది, ఉపేంద్ర గారు, వీళ్ళంతా మెయిన్ స్టార్స్ అయితే ఉన్నారు. సో వీళ్ళవి కూడా పాత్రలు డిజైన్ చేసిన విధానం అయితే బాగుంది. ఇంకొంచెం వాడుకోవచ్చా అనే ఫీలింగ్ అయితే ఉండిద్ది. సో వచ్చారు, పర్లేదు ఫ్రెండ్స్, అక్కడికి బాగానే చేశారు చాలా వరకు. ఇంకా ఈ మెయిన్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఒక చిన్న లాజిక్ ఉండిద్ది ఫ్రెండ్స్ మూవీలో అయితే, మర్చిపోయాను నేను చెప్పడం. ఒక చిన్న లాజిక్ ఉండిద్ది, ఆ లాజిక్ అయితే చాలా అంటే చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్. ఆ థియేటర్లో అయితే చూడండి, ఆ సస్పెన్స్ అన్నమాట, అది మూవీలో మెయిన్ సస్పెన్స్ అది. సో అది క్లైమాక్స్లో మనకి తెలిసిద్ది. ఇంకా మూవీ విషయానికి వస్తే ఫ్రెండ్స్, చూడొచ్చు అంటే మూవీ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. వార్ 2 ఇవి రెండు మూవీస్ అయితే బాగానే ఉన్నాయి ఓవరాల్గా. సో రెండు పోటాపోటీగా అయితే నడుస్తాయి. కాకపోతే ఫస్ట్ డే అయితే ఎక్కువ నెంబర్స్ పెట్టేది అయితే మాత్రం కూలీ అనే చెప్పుకోవచ్చు, మనం ఈజీగా కనబడుతుంది. సో లోకేష్ కనకరాజ్ మార్క్, అనిరుద్ధ్ బీజిఎం, అమీర్ ఖాన్ ఎంట్రీ, ఉపేంద్ర గారి ఎంట్రీ, వీళ్ళందరి ఎంట్రీస్ అయితే చాలా బాగుంటాయి. సో నాగార్జున గారు అయితే విలన్ రోల్ అయితే ఇరగదీశారు. సో మోనికా పాట కూడా బాగుంది. ప్రీ క్లైమాక్స్ ఉంది కదా, అక్కడ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓవరాల్గా డైరెక్షన్ పరంగా చూస్తే ఇంకా కనకరాజ్ అయితే మనం లోకేష్ది అయితే మనం చెప్పుకోని అవసరం లేదు, బాగానే చేశారు, చాలా బాగా చేశారు. కాకపోతే కొద్దిగా అక్కడక్కడ స్లో అయిందా అనే చిన్న డౌట్ అయితే మనకైతే కలుగుతూ ఉండిద్ది మూవీ చూస్తున్నప్పుడు. ఓవరాల్గా ట్విస్ట్ అయితే కూడా ఉండిద్ది ఈ మూవీలో కూడా, బాగానే ఉంది అది కూడా. సో మనం అదైతే థియేటర్లో అయితే ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే, చాలా బాగుండిద్ది. సో ఓవరాల్గా మూవీస్ చూడొచ్చు అంటే రెండు మూవీస్ కూడా బాగున్నాయి ఫ్రెండ్స్. రెండు కూడా ఆప్షనల్ ఏం కాదు, రెండు మూవీస్ కూడా చూడొచ్చు, రెండు బాగానే ఉన్నాయి. సో ఈ మూవీకి వెళ్ళినా కూడా మన పెట్టిన మనీకి వర్త్ అని చెప్పుకోవచ్చు.